ఫీలింగ్. ఆ ప్రవీణ్ ప్రకాశం తీసేయమన్నారు. జగన్ అతను చేస్తున్నది కరెక్ట్ కదా, ఎట్లా తీసేస్తామన్నాడు. అందుకని ప్రవీణ్ ప్రకాష్ మీద కోపం అంతా జగన్ మీద చూపించారు. ఒక్కొక్కళ్ళు అనైతికంగా ప్రవర్తిస్తూ 10 ఓట్లు వేసాం, 50 ఓట్లు వేసాం, 100 ఓట్లు వేసామని బయటకు వచ్చి చెప్పుకున్నారు ఆ రోజు. అయితే ప్రభుత్వం మారింది. వీళ్ళేమి ఎక్స్పెక్ట్ చేశారు, ఇక టైంకి వచ్చిన అడగరు, అటెండెన్స్ గురించి ఇవన్నీ పట్టించుకోరు, యాప్లన్నీ తగ్గించేస్తారు, మనం ఆడికి కోరితే ఆడికి ట్రాన్స్ఫర్ ఇస్తారు, ఇట్లా అంటే ఇక మన ఇష్టం వచ్చినట్టు నడుస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. సీన్ కట్ చేస్తే బదిలీలకు ఒక పెద్ద చరిత్ర. లోకేష్కి ఎవడు డబ్బులు ఇయ్యడు, కానీ కింద స్థాయిలో తినేవాడు తింటానే ఉన్నారు. అదే ఈనాడు జ్యోతినే రాసినాయి కదా, ఇట్లాగా డబ్బులు ఇస్తే గానీ బదిలీలు అవ్వట్లేదు అనేది. అక్కడి నుంచి బిగిన్ చేస్తే వీళ్ళు కోరుకున్నట్టుగా వీళ్ళు కోరుకున్న ప్రాంతాలకు బదిలీలు అవుతాయా? అవ్వవు. అందరికీ నగరాల్లోనే కావాలి పోస్టింగ్. మరి పల్లెల్లో ఎవరు పనిచేస్తారు? అప్పుడు జగన్ అట్లాంటి బదిలీలు చేశాడు, దాని మీద కోపం వచ్చింది. ఇప్పుడు సేమ్ జరిగింది. ఇది ఒకటయ్యింది. రెండవది వచ్చేటప్పటికి రివ్యూల పేరుతో పొద్దు నుంచి రాత్రి దాకా, మామూలుగా అంతకుముందు స్కూల్ టైం అయిపోయాక ఉండమని ఎప్పుడు చెప్పలా జగన్ సర్కార్ టైం. ఇప్పుడు అట్లా కాదు, ఖచ్చితంగా ఇంకో గంట ఉండటమా 2 గంటలు ఉండటమా ఇట్లా